వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు 28 వార్డులలోని ముఖ్య నాయకులను, కార్యకర్తలను కందుల దుర్గేష్కు పరిచయం చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడదవోలులోని 28 వార్డులలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ విచ్చేశారు. నిడదవోలులోని 28వ వార్డులోని ముఖ్య నాయకులను, కార్యకర్తలను బూరుగుపల్లి శేషారావు కందుల దుర్గేష్కు పరిచయం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అలుపెరగని యోధనలో పోరాడి ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పరిస్థితి ఉంది. అలాగే ఈవేళ మనందరం కూడా ఇప్పుడు మేము సింగిల్గా వస్తున్నాం, మీరు కలిసి వస్తున్నారు అంటున్నారు. ఒక దుర్మార్గుడి మీదకి వెళ్ళాలంటే ఒక రావణుడి మీదకి వెళ్ళాలి. ఒక రాముడు ఒక బాణం వేస్తే రావణుడు వెళ్ళిపోతాడు. కానీ రామరాజ్యం స్థాపితం అవ్వాలన్నా, ఇది మామూలుగా ఈ రాక్షసవాద జరగాలన్నా, మంచి రామరాజ్యం రావాలన్నా అందరి సహాయ సహకారాలు ఎంత అవసరమో ఈవేళ బీజేపీ కానీ, జనసేన కానీ, మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా అటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈవేళ ముఖ్యంగా మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మన ఓటర్స్కి కన్విన్స్ చేయవలసింది కూడా ఒకటి ఉంది. ఈవేళ జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పాపం ఒక్కడినే ఓడించేస్తున్నారు అనే పరిస్థితి వాళ్ళు కొంతమంది అలుపుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి మీరందరూ కూడా ఎంతో నెమ్మదిగా వాళ్ళకి నేర్పరి పరంగా మనందరం కూడా చెప్పి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్ట కష్టాలన్నీ కూడా చెప్పాలి. అలాగే ఈవేళ రేపొద్దుట పిల్లల భవిష్యత్తు కూడా ఏంటనేది కూడా మీరందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన రాష్ట్రం కూడా ఒక మత్తు పదార్థాలకి బానిస అయిపోయి యువతంతా కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మీరు ఒక గమనించి అందరికీ కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంది. దాన్ని రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది. 1 ఇయర్లో మొదలెట్టిన సంవత్సరంలో మళ్ళీ ప్రతిష్ట చేసినటువంటి ఘనత కూడా మన నాయకుడు శేషారావు గారికి దక్కిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఆ 1,22,00,000 కూడా పబ్లిక్ నుంచి, అందరి దగ్గర నుంచి కూడా ప్రతి రూపాయి కూడా కరెంట్ లైట్లు కానీ లేనటువంటి పరిస్థితి ఈవేళ నిడదవోలులో ఉన్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించవలసిన పరిస్థితి అని. థ్యాంక్ యూ. ముందు మురళీ గారు, రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, కౌన్సిలర్గా, అలాగే 19వ వార్డు కౌన్సిలర్ క్యాండిడేట్, మన పార్లమెంట్ సభ్యురాలు, 26వ వార్డు క్యాండిడేట్, 21వ వార్డు 2వ వార్డు మాజీ కౌన్సిలర్ గారు, అలాగే 20వ వార్డు మాట్లాడి చేసేది వెళ్దాం. అందరూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళి కూర్చోవలసిన మహిళలు అయిపోయి తర్వాత 2వ వార్డు కేదార్శెట్టి రావు గారు, మీ అలాగే 4వ వార్డు తెలుగుదేశం పార్టీలో అవుతున్నటువంటి
8వ తూర్పు రావు. అలాగే జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారు వారు కూడా. నమాజ్కి వెళ్ళారు. రాము గారు నాన్నగారు